మెకానిక్ రాజీ సినిమా చూసినా నిజంగా చెప్తున్నా సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఆ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి అన్న. నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి అన్న విశ్వక్సేన నన్ను అప్పుడే చేసిరు ట్రోలు. ఈ సినిమాతో విశ్వక్సేన అయ్యిండు పక్కా కూల్. మామూలు కూల్ అంటే మామూలు కూల్ కాదు భయ్య. నిజంగా సూపర్ అంటే సూపర్ అయ్యిండు. శనివారం గుడికి వెళ్తే కొడతారు గంట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో ఏమన్నా ఉందా హీరో జంట. నిజంగా అంటే నిజంగా భయ్య సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య. మామూలుగా అంటే మామూలుగా లేదు. మీరు పిక్చర్ పీక్స్ అయిపోతాయి భయ్య, పిక్చర్ ప్యాక్ అయిపోతాయి భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే వేరే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. ఇంత ర్యాంప్ ఉంది భయ్య. నిజంగా చెప్తున్నా ఆయన యాటిట్యూడ్ తగ్గ సినిమా భయ్య. ఇలాంటి సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్య. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటాయి భయ్య. 10 సెకండ్లకు ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య. ఇలాంటి ట్విస్ట్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ భయ్య. నిజంగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంటుంది భయ్య. సెకండ్ హాఫ్ లో అయితే వేరే వేరే లెవెల్ ఉంటుంది భయ్య సినిమా. ఆ సెకండ్ హాఫ్ కోసం అయినా చూడొచ్చు భయ్య. నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి సినిమా ఇట్లా లేస్తా ఉంటే ఈ రేంజ్ లో లేస్తుంది భయ్య సినిమా. నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేకపోయా సినిమా. నిజంగా అంటే నిజంగా భయ్య ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమాని చేస్తాడు సీన్. ఈ సినిమాలో ఏమన్నా యాక్టింగ్ చేసిండు విశ్వక్ సింగ్. మామూలుగా అంటే మామూలు యాక్టింగ్ కదా. సుగర్ థ్యాంక్ యూ భయ్య. ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుగుతున్నటువంటి మోసాలని తెలుసుకోలేకపోతున్నారు అనమాట. అదేవిధంగా బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనమాట. ఇంకా దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకొకటి హీరోయిన్ యాక్టింగ్ అయితే అదృష్టం అనమాట. ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమా చూడండి. ఇలాంటి సినిమాలు మిస్ అవుతే ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా మిస్ అవుతారు. లైఫ్ లో కొన్ని విధాలుగా మనం ఫేస్ చేయవలసినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అనమాట. అవి చాలా అంటే చాలా మిస్ అవుతారు. ఈ వీక్ లో ది బ్లాక్ బస్టర్ మూవీ ఏదన్నా ఉందంటే అది మెకానిక్ రాకీ మాత్రం అని ఖచ్చితంగా అయితే నేనైతే చెప్తున్నాను భయ్య. ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 5కి 5 రేటింగ్ ఇస్తున్నా. ఓకే సినిమా అయితే జీ పగిలిపోయిందని చెప్తాను. అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఒక రేంజ్లో ఉందని నేను చెప్తున్నా. అయితే విశ్వకన్నా ఇట్టు కొట్టాడని చెప్తా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గామి తర్వాత ఈ ఇయర్లో 3 సినిమాలు రిలీజ్ అయ్యి కొత్త ర్యాంప్ అని చెప్తున్నా. అయితే ఒకటే చెప్తున్నా విశ్వకన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రెస్ చెప్తున్నా. అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అయితే యాక్టింగ్ చింపేశాడని చెప్తా. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా డైరెక్టర్గా చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా అంతేనా ప్రతి ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పాను కానీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్తాను. అన్నని ట్రోల్ చేసే వాళ్ళు కొట్టే చెప్తున్నా. చాటా కూడా పీక్లేదు. రవితేజ గారు డైరెక్టర్ గారు సూపర్ అండి. నిజంగాను మెకానిక్ రాకీ అంటే ఒక లెవెల్ అనమాట స్టోరీ. అంటే ఇప్పుడు బయట సమాజంలో జరుగుతున్నాయి ఈ అంటే ఇప్పుడు ఎల్ఐసి గురించి మీరు ఎల్ఐసి గురించి అనే కాకుండా పెళ్లి సంబంధాలు కానీ అలాగే ఏదైనా సరే ఈ టైప్లో ఈ బయట చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ అన్యాయాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించే సినిమా అయితే మెకానిక్ రాకీ అండి. బ్లాక్ బస్టర్ స్టోరీ అయితే చాలా నిజంగా హీరోయిన్ ఏంటి నరేష్ గారి యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. విశ్వక్సేన్ గారి లైఫ్ లో ఒక మంచి బెస్ట్ సినిమా మంచి స్టోరీ ఉన్న సినిమా ఏదంటే మెకానిక్ రాకీ అని చెప్పాలి. సూపర్ సార్. ఈ ఇయర్ లో 2024 ఈ నవంబర్ లో ఒక మంచి సినిమా చూసారని ఆనందం కలిగింది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా సూపర్. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ సూపర్ సార్. మాస్క్ దాస్ అసలు ఇచ్చి పడేసాడు భయ్య. మామూలు లేదు అసలు అంటే మాస్క్ దాస్ అసలు ఎనర్జీ సినిమా మొత్తం ఎనర్జీ టెక్కిన ఉంది అనమాట. మామూలు ఎనర్జీ లేదు. ఆ హీరోయిన్ మీనాక్షి దీనమ్మా ఆమె ప్రతి అంటే మొన్ననే ఒక సినిమా చూసినాం అంటే అంత బ్యాక్ టు బ్యాక్ ఆమె సినిమాలు వస్తున్న ప్రతి సినిమా హిట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులో శ్రద్ధ మాత్రం ఇచ్చి పడేసింది నెగిటివ్ క్యారెక్టర్ లో. అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ మంచి మెసేజ్ ఉంది భయ్య సినిమాలో అయితే. మంచి అంటే ఈ స్కామ్లు ఇవన్నీ దీని మీద బేస్ చేసుకొని మంచి మెసేజ్ ఇచ్చారనమాట. నాకైతే బాగా నచ్చింది అది పాయింట్. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఉంది కరెక్ట్ గా. అండ్ ఎవ్రీథింగ్ బాగుంది బ్రో. డైరెక్టర్ అయితే అసలు డైరెక్టర్ అయితే ఇచ్చి పడేస్తాడు అసలు. ఎందుకంటే నిజంగా ఆ కాన్సెప్ట్ తీసుకొని అంత ఎంటర్టైన్మెంట్ గా ట్విస్ట్ లాస్ట్ లో ప్రీ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఎండింగ్ లో మళ్ళీ రివర్స్ ట్విస్ట్ అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకు. అసలు మస్తు అనిపించింది. కాలికి వస్తే వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. మాస్క్ దాస్ చెప్పాడు కదా మీకు అందరికి చెప్తున్నా. మీకే నిజంగా మీరు అందరూ వచ్చి చూడండి. సినిమా బాగుంది. థ్యాంక్ యూ.